సహజంగానే పండగలు ముఖ్యంగా నాన్ వెజ్ పండగలు దసరా కొన్ని పండుగలు ఉన్నాయి కదా మనకి. సంక్రాంతి కదా కనుక కనుమ రోజు ఇట్లాంటప్పుడు మనం నాన్ వెజ్ ఆ రోజున ఒక కుమ్ముడు కుమ్మేస్తూ ఉంటాము. కొంతమంది మోతాదుకు మించి ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు. ఈ నాన్ వెజ్ ఎక్కువైనప్పుడల్లా నెక్స్ట్ డే మనకి తెలియదు ఏముంది, మన బాడీ మన మాట విందు, అలాగే ఆరోగ్యం ఒక్కొక్కసారి గతి తప్పి లేనిపోయిన రోగాలని తెచ్చిపెడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకునే సంగతి మనకు తెలిసిందే కదా. అయితే నిన్న దసరా పండుగల సందర్భంగా కూడా చాలా మంది నాన్ వెజ్ వండుకొని తమ కుటుంబ సభ్యులతో అలాగే ఫ్రెండ్స్ చుట్టాలతో కూడా ఈ పండుగను జరుపుకున్నారు. అయితే ఉదయం ఆయుధ పూజ, శ్రమి పూజలతో మొదలుపెట్టి రాత్రి శ్రావణ దహనంతో వేడుకలను ముగిస్తారు. గాంధీ జయంతి అయినప్పటికీ కూడా మాంసం మద్యం విషయంలో మాత్రం అసలు వెనక్కి తగ్గేదే లేదంటూ కూడా వచ్చే సంవత్సరానికి ఒక్కరోజే అయినందువల్ల ఆ ఒక్కరోజును కూడా ఎందుకు విలవాలి, అందులో వచ్చేదే సంవత్సరానికి ఒక్కసారి పండగ, ఆ ఒక్కరోజు కూడా ఈ కండిషన్స్తో మమ్మల్ని అదుపు చేసుకోలేమంటూ మాంసం ప్రియులైతే ఇక చెప్పక్కర్లేదు. చాలామంది కాంప్రమైజే కాలేదు. నిన్న నాన్ వెజ్ ఎక్కువగా తిన్నవారు ఇవాళ లైట్ ఫైబర్ రిచ్ లో ఫ్యాట్ డైట్ పాటిస్తూ ప్రోబయాటిక్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హైడ్రేషన్ కోసం నీరు ఎక్కువగా తాగాలంటున్నారు. నిన్న మీరు తిన్నటువంటి ఈ నాన్ వెజ్ ఏదైతే ఉందో ఈరోజు కనుక ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ బాడీ మళ్ళీ నార్మల్ స్థితికి చేరుకుంటుందని వైద్యులు సూచిస్తున్నారు.